చూసుండకపో. నాకెందుకు అత్త ఇలా కావడానికి కారణం అరుంధతే అనిపిస్తుంది. లేకపోతే తను ఇంతగా భయపడదు. చూడండి మామయ్య, మీ కళ్ళతో మీరే చూడండి. నాన్న, ప్రస్తుతం ఈ పెద్దమ్మ ఇప్పుడు చాలా పెద్ద చిక్కుల్లో ఉందిరా. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. నీకసలు పెద్దమ్మే లేకుండా పోవచ్చు. అందుకే నీతో ఇలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఆడుకుంటున్నాను. అలా నేను భయపడ్డం లేదురా వీరు. నీ అమ్మంటేనే నాకు ద్వేషం. కానీ నువ్వంటే మహాప్రాణం. ఎందుకు విధి ఇలా కలిపింది. నేను అడ్డం పెట్టుకుని నేను నాటకం ఆడొచ్చు. ఆడాలని అనుకున్నా, కానీ నా వల్ల కావడం లేదురా. నాలో ఉన్న తల్లి ప్రేమ నన్ను ఆ పని చేయనీయడం లేదురా. ఏం చేయను? అయినా సరే, యుద్ధం యుద్ధమే, ప్రేమ ప్రేమే. చూసారా మామయ్య, ఎంత చెడ్డవాళ్ళైనా వాళ్లలో కూడా ఒక మంచి కోణం ఉంటుంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఆ మనిషిని మార్చడం పెద్ద బ్రహ్మ విద్య కాదు. అరుంధతే ఇదంతా చేస్తుందని తెలిసాక ప్రాణం తీయడం ఎంతసేపు మామయ్య? పాత అలేఖ్యగా నాకు చిటికలో పని. కానీ ఎంతైనా నాకు అరుంధతి అక్క మామయ్య. నాలో ఈ ఇంటి కోడలు. అలేఖ్యదేవత్తయ్య కోడళ్ళు, శ్రీకర్ బావ భార్య. నిన్నటిదాకా ఆప్యాయంగా చూసిన అక్కని ఒక్క క్షణంలో శత్రువుగా ఎలా చూడమంటారు? అందుకే మార్చదలుచుకున్నాను. అడవి జంతువునే మచ్చిక చేసుకుని సర్కస్ లో కావలసిన విధంగా ఆడిస్తారే, అలాంటిది మనిషిని మచ్చిక చేసుకోలేమా? ఆవిడ అరుంధతమ్మా, నువ్వంటున్నది సాధ్యమేనా? నేను అలేఖ్యని మామయ్య. నా దగ్గర సాధ్యం తప్ప అసాధ్యం ఉండదు. కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా అరుంధతిని ఎలా మారుస్తానో మీరే చూడండి.
సూర్య వచ్చేసావా? ఏంటి ఐశ్వర్య, ఏమైంది? ఇందాకే కదా వెళ్ళాను, మళ్ళీ అర్జెంట్కి రమ్మని ఫోన్ చేశావు. ఏం లేదు సూర్య, ఇందాక నీతో వేరే టాపిక్స్ మాట్లాడాను గాని అసలు విషయమే మాట్లాడలేదు. మెయిన్గా నిన్ను పిలిచింది 2 విషయాలు చెప్పడానికి. అది సరే గాని ముందు ఇవి చూడు. ఇవి చూపించకుండా పంపించేశాను, అందుకే. ఇప్పుడు ఇవన్నీ నాకు చూపించడం అంత అవసరమా? నీకేమైనా పిచ్చా సూర్య? నీకంటే నాకెవరున్నారు ఇంక ఇవన్నీ చూపించుకోవడానికి? ఇదిగో ఇది, ఈ చీర అలేఖ్య కోసం. చూడు, నీ అలేఖ్య కోసం. అర్థమైందా? ఓ సూర్య, నీ అలేఖ్య కోసం. బాగుందా? చెప్పు సూర్య. బాగుంది ఐశ్వర్య. అబ్బా, నన్ను చూసి కాదు, ఇదిగో చీర. చీరని చూసి దాని క్వాలిటీ చూసి చెప్పు, బాగుందా బాలేదా? నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత అది క్వాలిటీ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు. ఏం లేదు సూర్య, అలేఖ్య మంచి కలర్ కదా, తనకి డార్క్ కలర్ అయితే బాగుంటుందని, అందుకే. సూర్య, ఈ నగలు తనకి సెట్ అవుతాయి కదూ? ఇదిగో సూర్య, ఇది నీకు. ఇక నుంచైనా కుర్రాళ్ళ ఈ జీన్స్ అవి మానేసి ఇదిగో ఇలాంటి బట్టలు కొనుక్కో. చూసావా ఎంత బాగుందో? అన్నీ బానే ఉన్నాయి గాని ఫంక్షన్ చేస్తుంది మేము, నీకు బట్టలు నగలు పెట్టాల్సింది మేము. మరిదంతా ఏంటి? మరి అలాంటప్పుడు నువ్వు మాకు తీసుకురావటం ఏంటి? నిజమే బాబూ, కానీ అత్తింటి వాళ్ళు పేరెంటం చేసి సారిస్తే పుట్టింటి వాళ్ళు ఎదురు సారివ్వాలిగా. నాకు అత్తిల్లు మీది, పుట్టిల్లు ఇది. నాకెవరూ లేరు కదా సూర్య, అన్నీ నాకు నేనే. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా. ఏంటి ఐశ్వర్య ఇది? నీకు మేమంతా లేమా? ఉన్నారు, మీ అందరూ ఉన్నారు. కానీ బాధ పెట్టడానికి కానీ బాధపడడానికి కానీ ఓ హద్దుంటుంది కదా సూర్య. ఇప్పుడు నేను మళ్ళీ పిలిచానని నువ్వు ఇబ్బంది పడ్డావా లేదా? కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావని తెలిసినా పిలుస్తున్నాను, పిలుస్తాను కూడా. ఎందుకంటే నాకెవ్వరూ లేరు సూర్య. ఉన్న బావ ఎప్పుడొస్తాడో తెలీదు. తన గురించి చెప్పేవాళ్ళు లేరు. బావ విషయంలో నాకు బాధ తగ్గి భయం పెరుగుతుంది సూర్య.
గడిచే కొద్దీ ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోననే భయం నాకు నిద్ర పట్టకుండా చేస్తుంది సూర్య. లేట్ అయ్యే కొద్దీ నువ్వు కూడా బావ గురించి పట్టించుకోవడం మానేస్తున్నావు కదా. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఐశ్వర్య? చెప్పు ఐశ్వర్య, ఆ మాట నిజంగానే అంటున్నావా? లాభం లేదు ఐశ్వర్య, నిన్ను నెమ్మదిగా నిజాలకు దగ్గరగా తీసుకువెళ్ళాలి. లేదంటే రేపటి రోజున ఒక్కసారిగా తెలిస్తే ఊహించని దారుణాలు జరగచ్చు. ఏంటి సూర్య, ఇలా అన్నందుకు బాధపడుతున్నావా? లేదు ఐశ్వర్య, ఆలోచిస్తున్నాను. ఐశ్వర్య, నీకు సలహా ఇవ్వచ్చా? ఇక నుంచి నువ్వు సంతోష్ లేడు అనుకుని బతకడం అలవాటు చేసుకోవాలి. ఏంటి సూర్య, ఏంటి నువ్వు అంటుంది? ఏంటి సూర్య, ఏంటి సూర్య, ఏమన్నావు? ఏంటి నువ్వు అంటుంది? ఏంటి నువ్వు అంటుంది? చెప్పు సూర్య, ఏమన్నావు? చెప్పు చెప్పు సూర్య, ఏమన్నా సూర్య, చెప్పు. చెప్పు సూర్య, చెప్పు 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 సూర్య. ఐశ్వర్య ప్లీజ్, నేనెందుకు చెప్తున్నాను, ఏం చెప్తున్నాను అర్థం చేసుకో. సంతోష్ మీద మర్డర్ కేసుంది. పైగా పోలీసుల మీద ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఆ పైన మాఫియా గ్యాంగ్తో చేతులు కలిపాడు. అలేఖ్యాదేవిని షూట్ చేసిన కేసు మరొకటి. ఇన్ని ఉండగా తను నిర్భయంగా బయటికి ఎలా రాగలడు? వచ్చినా శిక్ష పడకుండా ఎలా తప్పించుకోగలడు? ఇన్ని నేరాలకు సంతోష్కి కనీసం జీవిత ఖైదు పడుతుంది. అంటే 14 ఏళ్ళు.
కనీసం 10 ఏళ్లైనా జైల్లో గడపాల్సి ఉంటుంది. అందుకే ఈ మాట అన్నాను. నిజమా కాదా? ప్రాక్టికల్గా ఆలోచించు. ఎందుకు శిక్ష పడుతుంది? అసలు ఎలా పడుతుంది? తనేమన్నా నేరం చేస్తేనే కదా శిక్ష పడ్డానికి. అది మన నమ్మకం, కానీ చట్టం కూడా నమ్మాలి కదా. నమ్మేస్తాం, నమ్మేదాకా పోరాడదాం, అవసరమైతే సుప్రీం కోర్టు దాకా వెళ్తాం. ఫైట్ చేస్తాను సూర్య, ఫైట్ చేస్తాను. నా బావ కోసం నేను ఏదైనా చేస్తాను. ప్లీజ్ ఐశ్వర్య, నువ్వు అలా బాధపడద్దు. ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు జీవితాంతం నేను తోడుంటాను. మంచైనా చెడైనా నీకు తోడుగా నేనుంటాను. ఈ ఒక్క మాట మాత్రం నమ్మ ఐశ్వర్య. సూర్య, కలతలే కోవెలై కొలువయే విలయమా, వలపులు నరకమే వరమనే విరహమా, తాపమే దీపమా వేదనే వేదమా, శాపమే దీవెనా నీకిదే న్యాయమా, కన్నీరభిషేకమా నిరాశ నైవేద్యమా, అదిలో మంటలే యాగమా ప్రణయమా. అవును, ఇందాకేదో 2 విషయాలు చెప్దామని పిలిచానన్నావు. ఒక విషయం చెప్పావు, రెండోదేంటి? ఏం లేదు సూర్య, నా ఫీలింగ్స్ పంచుకోవడానికి ఉన్నది నువ్వే కదా. అదే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ చాలా బాగా తెలుస్తున్నాయి. అదే కడుపులో బరువుగా ఉన్నట్టుగా వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, పిల్లకాయ వేనా తినాలనిపించడం. సూర్య, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. ముఖ్యంగా వామిటింగ్ సెన్సేషన్ మాత్రం బాగా ఎక్కువగా ఉంది బాబు. సూర్య, ఏంటలా అయ్యావు? ఏమైంది సూర్య? ఏం లేదు ఐశ్వర్య, చేయాల్సిన పని ఒకటి గుర్తొచ్చింది. నేను మళ్ళీ వస్తాను. ఏంటిది? ఐశ్వర్యకు వాంతులవుతున్నాయా? రేపు అలేఖ్య పేరెంటింగ్ చేసేటప్పుడు వాంతులైతే ఐశ్వర్య నిజంగా గర్భవతున్న విషయం అలేఖ్యకి తెలిసిపోతుంది. గాడ్, ఏంటిది?
ఏంటి అగ్ని పరీక్షలు? ఈ గండం దాటేదెట్లా? ఇప్పుడేం చేయాలి? మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమెన్. సార్. కూర్చో శ్రీధర్. థ్యాంక్ యూ సార్. చెప్ శ్రీధర్. సార్, సంతోష్ ఖాన్ కేసుకు సంబంధించిన విషయంలో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. సార్, సంతోష్ ఖాన్ ఇద్దరు యాక్సిడెంట్లో కాలి చనిపోయారని మనం కేసు క్లోజ్ చేశాం. కానీ ఈ రిపోర్ట్స్ ప్రకారం ఆ బూడిదలో మన వాళ్ళకి ఖాన్ డిఎన్ఏ మాత్రమే దొరికింది. సంతోష్ డిఎన్ఏ ఎక్కడ దొరకలేదు. సమ్ టైమ్స్ ఇట్ మే హ్యాపెన్స్. ఏమో, జీపు దొర్లిపోతున్నప్పుడు సంతోష్ అందులోంచి కింద జారి పడిపోయి ఉండొచ్చు, అలా పడి చనిపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా ఆ బూడిదలో సంతోష్ డిఎన్ఏ దొరకదు కదా. అట్ ది సేమ్ టైం అలా వేరుగా పడి బతికిపోయి కూడా ఉండొచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. ఎగ్జాక్ట్లీ సార్, నేను కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నాను. నిజమే, ఇద్దరు చనిపోయారంటే మనం అక్కడే ఆగిపోతున్నాం. ఓ పంచే, ఒకవేళ సంతోష్ జీపు నుంచి పడిపోయి బతుకుంటే ఆ యాంగిల్లో కేసుని ఇన్వెస్టిగేట్ చెయ్యి. అలా పడిపోయిన సంతోష్ని ఆ ఏరియాలో ఎవరైనా చూసారా? చూసి బ్రతికించారా? లేదు, చూడు, బెటర్ రిజల్ట్స్ ఉండొచ్చుగా. ఏమంటావు? సార్. సంతోష్, సంతోష్, సంతోష్ ఎక్కడికి పోయాడు? పోలీసులకు లొంగిపోయాడా? పగ తీర్చుకోవడానికి వెళ్ళాడా? లేక తన భార్యను చూడడానికి వెళ్ళాడా?